నమస్కారం అండి. నేను మీ తులసీరామ్, శ్రీ బాలా త్రిపురసుందరి దేవి ఆశ్రమం. నేను ఈరోజు మరో విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మన వాహనాలు, వాటి భద్రత అనే అంశంలో ఎంతో ఖరీదు పెట్టి వాహనాలు కొనుక్కుంటూ ఉంటాం. కార్లు కొంటాము, స్కూటర్లు కొంటూ ఉంటాం. మరి వాటి సేఫ్టీ కూడా ముఖ్యమే కదా. ఇష్టసారంగా శృతి మించి నా చేతిలో కారు ఉంది, బైక్ ఉంది, నేను 90 ఏళ్ళ సేఫ్గా వెళ్ళగలను అని చెప్పేసి ఇష్టానుసారంగా వేగంగా నడిపితే పోయేది ప్రాణాలు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఆ పనులు చేయరు. ఎందుకంటే మిమ్మల్ని మీ కుటుంబాలు ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటున్నారు. మనం లేని క్షణంలో ఆ కుటుంబాలు పడేటువంటి కష్టాలు, నష్టాలు ఎలాగుంటే ఒకసారి ఊహించుకోండి. అది ఎంతవరకు సమంజసమైన విషయం. దయచేసి అతివేగాలతో పోయి ప్రాణాలను ముప్పు తెచ్చుకోవద్దు. లక్షలు పెట్టి కార్లు కొంటాం, బైకులు కొంటాం, పెద్ద గొప్ప ఏం కాదు. వాటి సేఫ్టీ, మన కుటుంబాల సేఫ్టీ కూడా చాలా ముఖ్యమైన విషయం. క్షణకాలం మనం నిర్లక్ష్యం వాహనాలు నడిపేటప్పుడు ప్రాణాలు పోతే ఎవరైనా వచ్చి సింపతి చూపించేవాళ్ళే తప్ప ఎవరో కూడా మన కుటుంబాన్ని ఆదుకునేవాళ్ళు ఉండరు. ఇది నగ్న సత్యం, ఇది కలికాలం. కాబట్టి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో, ఎవరైతే కొనుక్కుంటున్నారో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ని పాటిస్తూ, సేఫ్టీ రూల్స్ని పాటిస్తూ మలుపుల దగ్గర కానీ, సిగ్నల్స్ దగ్గర కానీ, జనాలు ఉన్న రద్దీ ప్రాంతాల్లో కానీ అతివేగంగా వెళ్ళి సమస్యలు ఎదుటి వాళ్ళ కుటుంబాలకి కలిగించమాకండి, మీ కుటుంబాలకు తెచ్చిపెట్టుకోమాకండి. ఇది సమంజసమైన విషయం కాదు. సింపుల్గా చెప్పడం అనేటువంటిది, తర్వాత మీరు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే, ఎదుటోళ్ళు ఏదైనా ప్రాణాలు పోగొట్టుకుంటే మీరు జైల్లో ఉంటారు. మరి మీ కుటుంబాలు ఏమైపోతాయి? అది కూడా ఆలోచించాలి దైనా. కాబట్టి ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ బాగా నేర్చుకొని ప్రజలు వాహనాలు నడపాలి. ఒక్కసారి ఆలోచించండి. నేనేదో గొప్ప అని విషయం చెప్పట్లేదు. కనీస బాధ్యత. మనం శరీరంతో ఉన్నంతకాలమే ఏది చేసినా, ఏది చెల్లుబాటైనా. ఈ శరీరం లేకపోతే మన కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా, అందరికీ ముఖ్యంగా చెప్తున్నదే విషయం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. సేఫ్టీ డ్రైవింగ్ ఆల్వేస్ బెస్ట్. ధన్యవాదాలు. మీ తులసీరామ్, శ్రీ బాలా త్రిపురసుందరి ఆశ్రమం.